కొనసాగించాలి 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 We want justice. 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 మేమందరం FTS అండి. మేము అన్ని డిస్ట్రిక్ట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి అందరం కలిసి వచ్చినాము. మేము గత 9 సంవత్సరాల నుంచి FTSలుగా ధరణి నుంచి భూభారతి వరకు అందరం ప్రతి ఒక్క పాత్ర వహించినాము రెవెన్యూ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి మమ్మల్ని అందరినీ తొలగించడానికి అని చెప్పి సర్కులర్ వచ్చింది. దానికోసం అని మేము కలెక్టర్ గారిని కలవటానికి వచ్చినాము. రిప్రజెంట్ ఇచ్చేసి మేము మాట్లాడుతున్నాము. దయ ఉంచి మాకు న్యాయం చేయమని కోరుచున్నాము. మేము అన్నిట్లో అండి ఎలక్షన్ వర్క్ చేసినాము. సబ్జెక్ట్ మొత్తం ఇది రెవెన్యూ సంస్థలో జరిగే ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి అన్నిటికీ ముందుండి పనిచేసినాము. మేము ప్రజలకు సంబంధించిన రికార్డు పరంగా కానీ ఏ వర్క్ ఉన్నా కానీ మొత్తం మేమే చూసుకొని అన్ని మేమే చేసినాము. ఆఫీస్లో ప్రతి ఒక్కటి మార్నింగ్ 10:30 నుంచి సాయంత్రం 7:30 వరకు కూడా వర్క్ చేసినాం మేము ఆఫీసులలో. ఎలక్షన్ వర్క్లో కూడా నైట్ 12ంటికి కూడా చేసినాం మేము. ఆడ మగని తేడా లేకుండా కొంచెం న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. మేము 23 మండలాల్లోని ధరణి ఆపరేటర్గా 2018 కేసీఆర్ ప్రభుత్వంలోని ఈ భూభారతి పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు దీనికి మేము అన్ని సేవలుగా చేసుకుంటూ 2018లో ధరణి స్టార్ట్ అయినప్పుడు రాత్రింబవలు నైటు డే అండ్ నైటు 2018 నుంచి 2020 డిసెంబరు 20 వరకు ధరణి పోర్టల్ స్టార్ట్ అయిన కానించి సేవలు చేసుకుంటూ డే అండ్ నైటు తల్లి పిల్లలతో సహా కూడా వదిలిపెట్టి ఆఫీసులో ఉండి కూర్చొని చేసినాం. 2020 నవంబర్ల 28కి ధరణి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన కానించి కూడా మా సేవలు చేసుకుంటూ ఇప్పటిదాకా కూడా సేవలు చేసుకుంటే వచ్చాము. 2018లో 632 మందిని కేసీఆర్ ప్రభుత్వంలో జాయిన్ అయినాం. ఆ సంస్థ అప్పుడు తీసుకొచ్చింది. ఇప్పుడు ఉన్న భూభారతి పనిచేస్తున్నట్టు 632 మంది కేసీఆర్ ప్రభుత్వం నుండి ధరణి నుంచి భూభారతి మార్చిన రేవంత్ రెడ్డి గారు భూభారతి ఆపరేటర్లను 600 నుంచి 332 చేస్తామని 3 నెలల క్రితం వచ్చింది. ఆయన అనేక సేవలు చేసుకుంటూ భూభారతి సేవలు కానీ రెవెన్యూ సదస్సులు కానీ సాదా బైనామా కానీ ఇప్పుడు కూడా మొన్నటిదాకా మార్కెట్ వాల్యూ కానీ మళ్ళీ అన్ని విధాలు కూడా చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ప్రజెంటు 632 మందిని కేసీఆర్ ప్రభుత్వం నుండి రేవంత్ రెడ్డి ప్రభుత్వము మమ్మల్ని రోడ్డు మీద పడేసి ఆగం చేస్తుంది. దయచేసి ఉన్నంటి ఆపరేటర్లు అందరినీ కూడా మమ్మల్ని మళ్ళీ విధిలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం. టెక్నికల్ స్టాఫ్ మేము అందరం మేము 2018లో రిక్రూట్మెంట్ అయ్యాము. మేము ఇప్పుడు 2026 వరకు కూడా భూభారతిలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో 632 మందిని విధుల నుంచి తొలగిస్తున్నారు. మాకు రీజన్ ఏం తెలియదు. మాకు జీతాలు రాక కూడా 15 నెలలు అవుతుంది. అట్లా నడుచుకుంటూ అంటే మేము అట్లా చేసుకుంటూనే వస్తున్నాము. ఇంతవరకు కూడా రోడ్డు మీదకి వచ్చి ఇట్లా జీతాలు రాలేదని మేము ఎప్పుడు ధర్నాలు కానీ ఎవరికి కానీ ఏం చెప్పలేదు. నడిపించుకుంటూ వస్తున్నాం కానీ సడన్ గా మమ్మల్ని తీసేస్తున్నారు. మమ్మల్ని అందరిని విధులలోకి తీసుకోవాలి, మళ్ళీ కొనసాగించాలి మమ్మల్ని అందరినీ. జీతాలు కూడా మాకు ఇవ్వాలి. 15 months అవుతుంది మాకు శాలరీస్ రాక. కలెక్టరేట్కి వచ్చాము. కలెక్టరేట్ సార్ని కలుద్దామని వచ్చాము. ప్రజావాణిలో పిటిషన్ ఇద్దామని వచ్చాము. మా బాధ చెప్పుకుందామని వచ్చాము ఇక్కడికి.